హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప టాక్స్. తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా పెట్టాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా కొద్దిగా శనగపప్పు నానబెట్టుకోవాలి, పల్లీలు, కారం, అలాగే కొత్తిమీర, కళ్యామాకు, అల్లం ఎల్లిగడ్డ, నువ్వులు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర అన్నీ మనం రెడీ పెట్టుకోవాలి. దాంతోపాటు కొద్దిగా వాటర్ని వేడి చేసుకోవాలి. పిండి కలపడానికి వేడి వాటర్ని పెట్టుకోవాలండి. అలాగే మనం అన్నిటిని రెడీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం కొద్దిగా పచ్చిమిర్చిని కూడా మనం దంచుకొని పెట్టుకోవాలండి. మనం పిండిలో నేను ఒక 2 కప్పుల పిండి తీసుకున్నానండి. దాన్ని మనం బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అలాగే ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేయాలి. తర్వాత నువ్వులు వేయాలండి. అలాగే మనం తీసి పెట్టుకున్న కారాన్ని కూడా కొద్దిగా వేయాలి. అలాగే కళ్యామాకు, కొత్తిమీర కూడా వేసేయాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేయండి. అలాగే వేడి వాటర్ వేసేసి దాన్ని మంచిగా కలపండి. మనం పిండి ముద్దలాగా చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా మనం ఒత్తేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసామంటే మంచిగా గోలిపోతుంది అది. చూసేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సర్వపిండి పెట్టుకోవాలి.